కాంగ్రెస్ బీజేపీ ఒక గూటి పక్షులేనని మరోసారి రుజువైందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందంతోనే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ వేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచారణకు రాలేదని అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణకు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని, ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాలని స్పీకర్ను కోరినట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న 3 అనర్హత పిటిషన్లపై గతంలోనే వివరణ కోరిన సుప్రీంకోర్టు ఈ విషయంపై విచారణ జరిపి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్ల సాక్ష్యాలను నమోదు చేసి సుప్రీంకోర్టుకి స్పీకర్ కార్యాలయం నివేదిక ఇవ్వనుంది. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసినాయి అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.